ఓం శ్రీ మాత్రే నమః. వట సావిత్రి వ్రతం ఎందుకు ఆచరిస్తారు, దాని వెనుక ఉన్నటువంటి కథ ఏమిటి అనంటే, వట సావిత్రి వ్రతం అనేది వివాహిత మహిళలు తమ భర్తల ఆయురారోగ్యాలు సౌభాగ్యం కోసం అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించే పవిత్రమైన హిందూ పండుగ. ఇది హిందూ సాంప్రదాయాల్లో పాతివ్రత్యానికి అచంచలమైన భక్తికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ వ్రతానికి సంబంధించిన ముఖ్యమైన విశేషాలు ఇక్కడ ఉన్నాయి. మహాభారతంలో సావిత్రి సత్యవంతుల కథ దీనికి మూలం. యమధర్మరాజు తన భర్త అయిన సత్యవంతుడి ప్రాణాలను తీసుకెడుతుంటే వినయంతో సావిత్రి యమధర్మరాజుకి నమస్కరించింది. సావిత్రి సత్యవంతుని ప్రాణాలు తీసుకుని భర్త పార్థివ శరీరం ఉన్న వటవృక్షం దగ్గరికి వచ్చింది. అప్పటి వరకు తన భర్త దేహాన్ని రక్షించిన ఆ వట వృక్షానికి నమస్కరించి ప్రదక్షిణ చేసింది. అదే సమయంలో సత్యవంతుడు ప్రాణాలతో లేచి కూర్చున్నాడు. సావిత్రీదేవి ధర్మజ్ఞానము, వివేకము, పతివ్రత లక్షణాలు యమధర్మరాజు మనసుని కలిగించాయి. ఎంత దూరం వెళ్ళినా తన వెంటే రాగలిగిన ఆమె పాతివ్రత్య మహిమ ఆ ధర్మనిరతుణ్ణి అనుగ్రహించేలా చేశాయి. సత్యవంతుని ప్రాణాలను తన పాశము నుంచి విడిచిపెట్టాడు. ఈ విధంగా హైందవ సతి ధర్మం మృత్యుని జయించింది. సావిత్రి తన పాతివ్రత్య బలంతో చాకచక్యంతో యముడిని మెప్పించి తన భర్త ప్రాణాలను తిరిగి పొందుతుంది. ఆమె మర్రి చెట్టు నీడలోనే, మర్రి చెట్టు అంటే వటవృక్షం నీడలోని సత్యవంతుడి ప్రాణాలను దక్కించుకుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతంలో మర్రి చెట్టుకి విశేష స్థానం ఉంది. మర్రి చెట్టుని త్రిమూర్తుల బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు స్వరూపంగా భావిస్తారు. వ్రతం రోజున మహిళలు తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి ఉపవాసం ఉంటారు. మర్రి చెట్టు వద్దకు వెళ్లి దాని మొదలను శుభ్రం చేసి అలంకరిస్తారు. దారాలు చుట్టడం సావిత్రి సత్యవంతుల పూజ చేసి మర్రి చెట్టుకి నూలు దారం లేదా పసుపు దారాన్ని చుడుతూ 7 లేదా 108 సార్లు ప్రదక్షిణాలు చేస్తారు. అనంతరం ముత్తైదువులకు వాయనం, తాంబూలం, పండ్లు సమర్పిస్తారు. ఈ విధంగా పూజ చేయటం జరుగుతుంది.